గుంటూరు నుంచి రవి గారు అడుగుతున్నారు గురుగారు. నాది కుంభరాశి. ఆరవ ఇంట్లో గురువు అంటున్నారు. సో, ఈ అతిచార సమయంలో నేనేదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టవచ్చా? లేక పెడితే ఏమైనా నష్టం వస్తుందా? కుంభరాశి వారికి అండి సంపూర్ణమైనటువంటి గురుబలం ఉందండి ఓకే. పంచమ స్థానం నందు. సో ఓకే. ఈ అతిచార యొక్క ప్రభావం వల్ల షష్టమంలోకి వెళ్తుంది కాబట్టి వారికి ఒక డౌట్ ఉంది. అయితే 6వ స్థానంలో గనక గురువు గనక ఉన్నాడు అనుకోండి, శుభగ్రహాలైనటువంటి నైసర్గిక శుభుడైన రవి అయినా పర్వాలేదు, లేదా బృహస్పతి అయినా పర్వాలేదు, శుక్రుడైనా పర్వాలేదు, గోచారంలో 6వ స్థానంలో ఉంటే దాన్ని సువర్ణమూర్తిగా తీసుకోవచ్చు. సో 6వ ఇంట బృహస్పతి చెడు ఫలితాలను ఏమి ఇవ్వదండి. మంత్ర అనుష్ఠాంగ బలాలను కూడా మీరు పెంచుకోవచ్చు, కొత్త విద్యను కూడా మీరు అభ్యసించవచ్చు, కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, దిగ్విజయంగా మీరు చేసుకోండి. కమలాపూర్ నుంచి రంజిత్ అడుగుతున్నారు సార్. విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే నిజంగానే అదృష్టం వస్తుందా? ఒకవేళ అది కనిపించకపోతే ఏమవుతుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి దసరా ఉంటుందండి, విజయదశమి అని ఉంటుంది అని కూడా చెప్పాను కదా. దసరా వచ్చినప్పుడు పాలపిట్టను చూస్తే విశేషత ఏం లేదు, కానీ విజయదశమి రోజు మాత్రం పాలపిట్టను చూస్తే మాత్రం అది శుభశకునంగా తీసుకుంటారు. ఈ ఆనవాయితీ ఎలా వచ్చిందంటే, ద్వాపర యుగంలో శమి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా దించుకొని వీరు కురుక్షేత్ర యుద్ధానికి సంసిద్ధులు అవుతారు. కాబట్టి ఆ రోజు శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దశమి రావడం వల్ల మనం దాన్ని విజయదశమి అనుకుంటాం. కాబట్టి ఒక్కసారి ఆయుధాలన్నీ కూడా పనిచేస్తున్నాయా లేవా అనే ఒక ఉద్దేశంతో మన అర్జునుడు ఏం చేశాడంటే, బాణాన్ని ఇలా ఒక్కసారిగా సంధించినట్టు చేశాడు. ఆ శబ్దానికి ఒక ఉన్నటువంటి ఒక పాలపిట్ట లేసి ఎగిరిపోతూ ఉంటుంది. దాన్ని శ్రీకృష్ణుడు గమనించి అందరినీ ఆ పాలపిట్టను చూడమని చెప్తాడు. సో పాలపిట్ట చూడంలో 2 విషయాలు చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇది అత్యంత శకున శాస్త్రంలో అత్యంత అద్భుతమైనటువంటి శుభశకునం అనేది ఒకటి. 2, మనకు పితృదేవతల యొక్క ఆశీర్వచనము పాలపిట్ట ద్వారా మనకు సందేశాన్ని కలిగిస్తుంది అనేది ఒక పద్ధతి. సో కాబట్టి అది మనకు ఆచరణలోకి వచ్చిందండి. అంటే చాలామంది పల్లెటూర్లలో ఏం చేస్తారు, ఖచ్చితంగా పాలపిట్టను చూసే ప్రయత్నం చేస్తారు, లేదా కొంతమంది పాలపిట్టను బంధించి కూడా మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తారు. సో పాలపిట్ట దర్శనం అనేది సాంప్రదాయంలో వచ్చిందండి. సో దానికి ఏంటంటే శుభశకునము, మంచి శుభాలు కలుగుతాయి పాలపిట్టను చూసినటువంటి యొక్క సందర్భాన్ని బట్టి అనేటువంటిది. అదేవిధంగా పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేదా పితృదేవతల నుంచి మనకు ఒక పాజిటివ్ మెసేజ్ వచ్చినట్టుగా కూడా మనం ఆ యొక్క పాలపిట్ట దర్శనాన్ని తీసుకోవచ్చు. సో గురుగారు, చివరి ప్రశ్న. సో నారాయణ ఖేడ్ నుంచి సాయి అడుగుతున్నాడు. ఈ యొక్క ప్రతిరోజు లేవగానే అందరూ రాశులు, రాశి ఫలాలు, దిన ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలని యూట్యూబ్ నుండి అవే, పత్రికల నుండి అవే. అయితే ఆయన అడుగుతుంది ఏంటంటే, గురుగారు నాది ఇప్పుడు సింహరాశి. ఈ సింహరాశి లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షల కోట్ల మంది ఉంటారు కదా. వీళ్ళు చెప్పేది అందరికీ ఒకేసారి ఎలా వర్తిస్తుంది? అసలు ఒకరికొకరు సంబంధమే ఉండదు కదా. ఇది నిజంగా నమ్మదగ్గదేనా? శాస్త్రీయమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా దీని వెనకాల? అద్భుతమైనటువంటి ఒక ప్రశ్న అండి. వాస్తవంగా కూడా రెగ్యులర్గా కూడా మమ్మల్ని అందరూ కూడా అడుగుతూ ఉంటారు, గురుగారు రాశి ఫలాలు అసలు నమ్మొచ్చా అండి, అసలు రాశి ఫలాలు మనం వినొచ్చా అనేటువంటిది అండి. అయితే ఇంకొక పాయింట్ కూడా అడిగారు. ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు ఎలా తీసుకోవాలండి అన్నట్టు. ఇప్పుడు జ్యోతిష్యులు ఏం చేస్తారంటే, వారు గురువు నేర్పినటువంటి ఒక విద్య ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు కొంతమంది రవిని ఎక్కువ బేస్ తీసుకుంటారు, కొంతమంది గురుగ్రహాన్ని బేస్ తీసుకుంటారు, శనిని తీసుకుంటారు. అట్లా ఒక్కొక్క జ్యోతిష్యుడు ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క 2-3 గ్రహాలను ఎక్కువగా స్పెసిఫిక్గా పాయింట్స్ రాస్తూ ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే, సరే గురువు అనేటువంటి సంవత్సరం మొత్తం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకొని వాళ్ళు ఏం చేస్తారు, రెగ్యులర్గా మారేటువంటి రవి, బుధ, శుక్ర, కుజులను తీసుకుంటారు. సో రాశి ఫలాలలో నేను మీకు చెప్పదలుచుకునేటువంటి ఒక సలహా సూచన ఏంటండి అంటే, మీరు ఇంకో మాట అడిగారు, లక్షల మంది ఉంటారండి సింహరాశి వారు, ఎలా అన్వయించుకోవాలండి వీరందరికీ? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాతకం యొక్క ప్రభావం వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి అంశం ఉంటుంది, మీ లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది, ఒక రాశిని బట్టే ఉండదు. ఇప్పుడు పలానా సింహరాశిలో కష్టమ శని అండి, అపమృత్యు దోషం అంటే సింహరాశి వాళ్ళందరికీ అపమృత్యు దోషం అని కాదు. వారి వ్యక్తిగతమైన జాతకంలో శని ఎక్కడ ఉన్నాడు, శని బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, వీళ్ళకి మంచి చేస్తాడా, చెడు చేస్తాడా, సో వ్యక్తిగతమైన జాతకాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవడం అవసరం. ఈ గురు అతి సంచారంలో కూడా సింహరాశి వాళ్ళకి చాలా ప్రాబ్లం. 12వ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఉన్నటువంటి గురుబాలను తాత్కాలికంగా 48 రోజులు
కొంత నెగిటివ్లోకి వస్తున్నాడు, 12వ స్థానంలోకి వస్తున్నాడు. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే వ్యక్తిగతమైన జాతకం పరిశీలన చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. రాశి ఫలాలు ఎందుకు వినాలండి అని అంటే ఒక్కొక్క జ్యోతిష్యుడు తనకున్న అనుభవం మేరకు తను ఏం చేస్తాడంటే ఇగో ఈ అంచనా ఉంటుందండి. ఉదాహరణకు నేను ఇప్పుడు చెప్తా అండి, మీరు ఎలాగో సింహరాశి అన్నారు కదా, సింహరాశి ప్రకారం నేను కొన్ని అంశాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేం చెప్తాను, నేను రవిని, కుజుడిని, బుధుడిని, శుక్రుడిని బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ చెప్పాను అనుకో. నేను చెప్తాను ఏమంటానంటే మీరు ఏదైనా రహస్యపరమైన ఒప్పందాలు కానీ ఒక వ్యక్తిని కలిసి సీక్రెట్స్ బయటికి వెళ్ళకూడదు, అది రాజకీయంగా కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా ఒక సీక్రెట్గా ఒక వ్యక్తులను కలవాలనుకుంటే దిస్ ద రైట్ టైం అని చెప్తాను. ఎందుకంటే కుజుడు అంత అద్భుతంగా ఉన్నాడు ఈసారి ఈ రాశి వారికి. అంటే ఈ వార ఫలాలు అనుకోండి, ఉదాహరణకి సింహరాశి వార ఫలాలు చెప్తున్నాను అనుకోండి. సో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఏం చెప్తాను, వాహనాలు నడిపేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి అంటాను. సప్తమ రాహు వల్ల ఏం చెప్తాను, నూతన వధూవరులు జర గొడవలు పడకండి, కొట్టాడలు పడకండి, మిస్కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, వధూవరుల మధ్యలో ఇబ్బందులు కలుగుతాయండి అని చెప్తాను. శరీర స్థాన కేతు యొక్క ప్రభావం శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుందండి. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకుంటారండి. అలా కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి నాకు సలహా కూడా ఇస్తాను. ఏకాదశి గురువు వల్ల ఏం చెప్తాను, కెరియర్లో బ్రహ్మాండంగా ఉంటుందండి. రైబలం కొంచెం తగ్గింది కాబట్టి అనుకున్న పనులు కొన్ని పోస్ట్ పోన్ అవుతాయండి. శరీరం కొంచెం సోమరిపోతుతనంకి ఎదురవుతుందండి. ఇలా నేను ఒక 10-20 పాయింట్స్ చెప్తూ ఉంటాను. సో 10-20 దగ్గర ఇంకో 50 చెప్పినా అనుకుందామండి. 50కి 50 మీకు మ్యాచ్ అవ్వవు కదా. 50లో ఒక 2, 3, 4, 5 మీరు చూసుకోవాలి. సో ఆ ఓవరాల్గా చెప్పిన విషయాన్ని మీకు అన్వయించుకోవాలి. ఉదాహరణకు చెప్తానండి, జమానత్ సంతకాలు పెట్టకండి, మధ్యవర్తిత్వాలు చేయకండి నేను అన్నాను అనుకోండి. ఆ వారం మీరు ఫ్రెండ్ అయినా మీ క్రెడిట్ కార్డు అడిగాడు అనుకోండి, ఇవ్వకండి. లేదా ఎవరైనా షూరిటీ సంతకం పెట్టామనుకో రిజెక్ట్ చేయండి. ఇది కూడా సలహానే కదా. సో రాశి ఫలం ఎలా తీసుకోవాలంటే అక్కడ చెప్పినటువంటి జ్యోతిష్యుడు యొక్క అంశాలన్నింటినీ కూడా మూలం అర్థం చేసుకోండి. తను చెప్పాలనుకునేటువంటి మెయిన్ టాపిక్ ఏంటో అర్థం చేసుకోండి. దాన్ని మీ వరకు మీరు అన్వయం చేసుకోండి. అలా కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలి. జ్యోతిషం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు నెగిటివ్ని కంప్రెస్ చేస్తాయి, మన తలరాతలను మార్చవు. సో కాబట్టి ఎప్పుడైనా ఒక జాతకంలో బలం తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి. దాని అనుగుణంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అది శాస్త్రం. ఇప్పుడు ఉదాహరణకండి నేనే చెప్తున్నాను కదా, నా జాతకం ఉందండి, నాది కుంభరాశి. నేనేం చేస్తాను, నా టైం మంచిగా ఉందనుకోండి, నేను బ్రహ్మాండంగా ఎక్కువ క్లయింట్స్కి టైం ఇస్తాను, ఎక్కువగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. నా టైం కొంచెం నార్మల్గా ఉందనుకోండి, నేను జ్యోతిష అభ్యాసం చేస్తాను, నేను కొత్త టాపిక్స్ నేర్చుకుంటాను. సో అలా ఎప్పుడైనా ఒక నెగిటివ్ పీరియడ్ని ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక నా టైం మంచిగా లేదండి, ఉదాహరణకి రాహు అనుకూలంగా లేదు, ఏదో రకంగా నేను అప్పు చేయాల్సిన టైం ఉందనుకోండి, నేనేం చేస్తా, అప్పు చేసి జాగకుంటా, అప్పు చేసి బంగారం కొంటా. అంటే ఏం చేయాలి, నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేయాలి. సో అలా జ్యోతిషం ఉపయోగపడుతుందండి. సో జపాలు పూజలు కూడా మేము ఎందుకు చెప్తామంటే నెగిటివ్ని కొంత కంప్రెస్ చేయడానికి చెప్తాను తప్పితే ఇక తలరాతలు మారుతాయండి, స్టార్లు తిరుగుతాయని చెప్పం. రెండవది, చాలామంది రాశి ఫలాలలో భయపెడుతుంటారు. ఏమంటున్నారంటే మీకు ఇక మిమ్మల్ని కాపాడేటోడు లేడు, ఇక మీరు ఏం చేయలేరు, ఇక మీరు మీకు ఇక అపమృత్యు దోషం ఉంటుంది, మీకు ఇట్లయితుంది, మీకు దీర్ఘకాలిక రోగాలు వస్తాయని భయపెడుతూ ఉంటారండి. సో రాశి ఫలాలలో చెప్పే ఫలితాలు 30% మీరు పరిగణలోకి తీసుకోండి, పూర్తి స్థాయిలో మీరు అన్వయించుకోండి. చెప్పేటువంటి మెయిన్ పాయింట్స్ని అనుకోండి, దాన్ని మీ వరకు మీరు అన్వయించుకోండి. సో గురూజీ మొన్న